వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్. సమస్యాత్మక కేంద్రాలలో 70 మంది పోలీసు బృందంతో కాటన్ సెర్చ్ ఆపరేషన్. పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు. మొదటి దశలో విశాఖ చేరుకోనున్న 60 మంది బాధిత కంబోడియా బాధితులు. చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3 సీఏలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. ఇల్లు, దుకాణాల్లో మారుణ ఆయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యం తీసుకునే ఆహారంలో వ్యాయామం చేస్తున్న వారు ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ప్రోటీన్ ఫుడ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ నటుడు హీరో శ్రీకాంత్ అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫిట్నెస్ రివైవల్ అధినేత, సెలబ్రిటీ ఫిట్నెస్ సెంటర్ ట్రైనర్ వెంకట్, ప్రముఖ వైద్యుడు అమర్నాథ్ సంయుక్తంగా రూపొందించిన జాయింట్ న్యూట్రిషన్ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఫిట్గా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయాణంలో మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని అన్నారు. మార్కెట్లో ఎన్నో ప్రోటీన్లు ఉంటాయని, కానీ మేము తయారు చేసిన ప్రోటీన్ ఫుడ్లో ఆయుర్వేద పదార్థాలు వినియోగించామని, అశ్వగంధ, అర్జునతో పాటు పలు కీలక పదార్థాలు వినియోగించినట్లు ఫిట్నెస్ రివైవల్ అధినేత వెంకట్ అన్నారు. My struggle and my journey with fitness has been never ending, so I know of every value-worthy fitness trainer in Hyderabad. చాలా బేస్ లెవెల్ నుంచి ఒకసారి స్టార్ట్ చేసాం. వెంకట్ అన్న చిన్న ట్రైనర్ గా, నేను అప్పుడే సాఫ్ట్వేర్ రిజైన్ చేసి అప్పుడే మూవీస్లోకి వస్తాను. సో డే బై డే నాకు ఆయన గ్రోత్, నా లైఫ్లో నా గ్రోత్కి ఆయన చాలా హెల్ప్ అయ్యారు. సో నేను ఆయనకి హెల్ప్ అయ్యానికైనా ఆయన నాకు ఎక్కువ హెల్ప్ అయ్యారు. స్టిల్ నేను ఈరోజు ఇండస్ట్రీలో నిలబడి ఛాన్సెస్ రావాలంటే ఒక యాక్టర్కి యాక్టింగ్తో పాటు తన ఫిట్నెస్, తనకి ఇన్వెస్ట్మెంట్, దానికి నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఆల్మోస్ట్ 14 years నుంచి ఇద్దరం బ్రదర్స్ లాగా ప్రతి లైఫ్లో ఏం జరిగినా ప్రతి కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఇంతవరకు నిలబడ్డాం. సో నా వంతుగా నేను ఎప్పుడైనా హెల్ప్ చేయాలి, ఛాన్స్ వస్తుంది, ఖచ్చితంగా చేయాలి అని చూశాను. సో అది ఈరోజు నాకు దక్కింది. సో నేను చేయగలిగినంత ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేశాను. చిన్న హెల్పే, బట్ ఇది ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కూడా. థ్యాంక్స్ చెప్పారు. సో స్టేజ్ మీద అందరికీ తెలిసినట్టు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. Sweet. And then we have Nikhil. సెకండ్ తొందరగా వచ్చారు ఈవెంట్ కి. నిఖిల్ కోసం క్లాప్. మీరు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఏమనుకుంటారు, పండుగలు ఆ బ్యాచ్ లో నేను కొంతమంది ఉన్నాం ఇక్కడ, అంటే స్టార్టింగ్ గట్టిగా అనుకుంటాం, డ్యాన్స్ చేయాలని, తర్వాత ఫ్రెండ్స్ వస్తారు, కెమిస్ట్రీ అవుతుంది. యూ ఆర్ రియల్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ నిజంగా అర్జున్ కూడా చెప్పినట్టు ఐ హర్డ్, ఐ హావ్ సీన్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ యూర్. చాలా After a few pictures, we'll have the countdown.
మసిల్ బిల్డ్ చేయడానికి మాత్రం, మసిల్ గ్రో చేయాలన్నా, మసిల్ రికవరీ ఇవ్వాలన్నా ఓన్లీ 3 things. ఆయన ఎన్నో హెల్త్ గురించి చాలా టిప్స్, హెల్త్ కాన్షియస్ గురించి చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మూలం దగ్గరకు వచ్చి ఇట్లా ప్రోటీన్ సంబంధించి చాలా ఫ్లేవర్లో చేస్తున్నాను. దానికి మెయిన్ డాక్టర్ సహాయంతో నేను ఇవన్నీ చేస్తాను. డెఫినెట్గా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ప్రోటీన్ డైట్ అవుతుందని చెప్పడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అనేది డాక్టర్ గారు వాళ్ళే డిస్కస్ చేశారు. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇటువంటి ప్రోటీన్ అనేది, ఇందాక డాక్టర్ గారు చెప్పిన ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేవాడు కాదు, మామూలు పర్సన్స్ కూడా. సో ఇది మంచి సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించాలి వెంకట్. ఇంకా నువ్వు ఎన్నో ఫైట్స్కి వెళ్ళాలని ముందుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. రంగారెడ్డి కూకట్పల్లి రైతు బజార్ వద్ద ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడికి చేరుకున్నారు. అధికారులను నిలదీశారు. కార్పొరేట్ సంస్థ అయిన లూలు మాల్కి కొమ్ము కాస్తూ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని అధికారులపై మండిపడ్డారు. ఫుట్పాత్పై చిరు వ్యాపారస్తులకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. अरे बाबू సామాన్లు కూడా ఉన్నాయి సరికన్నా మరి పడేసారు అన్ని చెత్తపుట్ట పడేసారు. ఉన్నత చదువులు చదివిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు ఆగమ్య గోచరంగా మారాయని అన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని అన్నారు. నిరుద్యోగులే ప్రస్తుత కాంగ్రెస్ను గెలిపించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని అన్నారు. ఈ నేపథ్యంలో
పట్టభద్రుడైన నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో చర్చించాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలో దిగినట్టు చెప్పారు. 3 జిల్లాలకు చెందిన పట్టణంలో తనను ఆశీర్వదిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి మన నిరుద్యోగుల నుంచి గొంతుగా కొట్లాడాలంటే కేవలం మీరు ఒక్కలే సార్ మన కోసం ఉన్నది, మీరు నిలబడాలి సార్ అంటే లేదు లేదు నాది పాఠాలు చెప్పుకోవడం స్టూడెంట్స్ని చదివించడం మాత్రమే నా బాధ్యత అన్నారు. సార్ మీరు ఇట్లానంటే మా భవిష్యత్తు మొత్తం ఆగిపోతుంది సార్. నిరుద్యోగుల నుంచి మాట్లాడే ఏకైక గొంతుగా అంటే అది తెలంగాణ ప్రభుత్వం మీ నుంచి ఏర్పడుతుంది సార్. ఎందుకంటే ఈరోజు 46 జీవో అయినా, గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి అయినా, హారిజంటల్ రిజర్వేషన్ అయినా ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన అశోక్ సారే ప్రతి ఒక్కటి రోడ్ల మీద వచ్చి మరీ చేస్తున్నారు. చాలా మంది చాలా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వాళ్ళ మన ఎవరి కాళ్ళు ఫైనాన్షియల్గా చూసుకుంటారు. కానీ మన అశోక్ సారు స్వార్థంతో ఎట్లయితే ఉన్నారో నిరుద్యోగుల గురించి కూడా అలానే చాలా ఫైట్ చేస్తున్నారు. మేము ఆ రోజు డైరెక్ట్గా అడిగాం, సార్ మీరు నిలబడండి, మీ నిరుద్యోగులు అంతా కూడా మేము అండగా ఉంటాం సార్ అంటే సరే అని మా కోసం సార్ స్టాండ్ తీసుకున్నారు. అదే స్టాండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ఒక ఇండిపెండెంట్గా నిలబడి సార్ ప్రభుత్వానికి చుట్టాలు చూపిస్తున్నారు. మేము అడిగాం సార్. నమస్కారం. నేను కూడా ఒక 14 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత ఒక లెక్చరర్గా పనిచేస్తూ నిరుద్యోగులకు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమాన్ని ముందుండి నడిపాను. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, టీఎస్సీ కావచ్చు, సమస్య ఏదైనా అశోక్ సారు విద్యార్థుల తరఫున నిలబడిండు, కొట్లాడిండు. దాని ఫలితమే గత గవర్నమెంట్ నా పైన 12 కేసులు పెట్టినాయి, చెంచలు కూడా జైలు పంపించారు. ఆ గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ గవర్నమెంట్ మేము కావాలని తెచ్చుకున్నాం. కానీ 5 నెలల కాలంలో 1% కూడా నిరుద్యోగుల గురించి ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. దాని కారణంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ అశోక్ సార్ అనే నేను ఈ యొక్క ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల పెంపు చేయకపోవడం మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అవలంబిస్తున్నటువంటి అవకతవకలు కావచ్చు, రీఇంగేజ్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల సుమారుగా 3000 జాబులు మళ్ళీ బ్యాక్లాగ్ వెళ్ళేటువంటి పరిస్థితి. మరి గ్రూప్ 1లో కూడా సిలబస్లో, గ్రూప్ 2 సిలబస్లో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు. రానున్నటువంటి రోజులలో 2,00,000 పోటీ చేసినటువంటి పాలకూరు అశోక్ గారి యొక్క గెలుపు కోసం విద్యార్థులు మరియు నిరుద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల విద్యార్థి చేసి తరఫున మేము కూడా పోలీసుల చొరవతో స్వదేశానికి హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు తిరిగి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు కంబోడియా బాధితులు. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 60 మంది తమ స్వస్థలాలకు చేరుకున్నారు. విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా మొదటి విమానంలో 10 మంది సభ్యులు వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. బాధితుల రాక కోసం కుటుంబ సభ్యులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. भैया प्लीज
మొత్తం అందరిని ముందు కొంచెం బ్యాక్ రండి బ్యాక్ రండి ఒకసారి వెనక్కి వస్తారు కదా మనం కూడా ముందుకు వెళ్ళి సరిపోతుంది వచ్చండి ఓకే సార్ బాబు ఎక్కడుంది లైక్ ఇటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్. సమస్యాత్మక కేంద్రాలలో 70 మంది పోలీసు బృందంతో కాటన్ సెర్చ్ ఆపరేషన్. పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు. మొదటి దశలో విశాఖ చేరుకోనున్న 60 మంది బాధిత కంబోడియా బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.